నా మాట వినిపిస్తుంది కదా మాస్టర్? వినిపిస్తున్నామండి. ఓకే. సో రాధామాత గురించి మనం మాట్లాడుకోవాలని అనంగానే మనకేమొస్తుంది? ఫస్ట్ మనకి కొన్ని అనుమానాలు వచ్చేస్తుంటాయి. అంటే మనము ఇంకా కొన్ని మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఒక సహజ సిద్ధమైన కొన్ని అనుమానాలు వస్తుంటాయి. ఏంటంటే ఫస్ట్ అనుమానం ఏంటంటే ఆవిడ రాధామాత ఎందుకు కృష్ణుని పెళ్లి చేసుకోలేదు? దీనికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ చెప్పేదానికి అసలు దానికి మనలో ఈరోజు మనం ఎలా చెప్పుకుందాం అంటే మన మెడిటేషన్కి సంబంధించిన కూడా కలిపి చెప్పుకుందాము. అసలు రాధామాత కృష్ణుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈ రాసలీలలు అంటే ఏమిటి? ఇలాంటివన్నీ ఆ, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రా ముందుగా రాధామాత ఎందుకు కృష్ణుని పెళ్లి చేసుకోలేదు? అంటే ఆయనకు ఆల్రెడీ చాలామంది భార్యలు ఉన్నారు కదా, మరి పెళ్లి చేసుకోవడానికి సంశయించడానికి ఏముంటుంది? ఆ, ఎటువంటి అడ్డంకులు ఉంటాయి? పోనీ దీన్ని ఏమైనా లవ్ ఫెయిల్యూర్ లేకపోతే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసుకోలేదా అన్న దానికి కూడా సరిపోవట్లేదే. ఎందుకంటే ఆవిడ ప్రేమతత్వానికే ప్రతినిధి ఆ తల్లి. అటువంటిదప్పుడు అసలు చేసుకోలేదు అన్న దానికి అంటే అసలు చేసుకోలేదు అని ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ మనకి ప్రామాణికము మనం ఎప్పుడైనా సరే మన మాస్టర్స్ నుంచి తీసుకుంటాం కదా సో అందులో నేను తీసుకున్న మొదటి మాస్టరు ఎక్కిరాల భరద్వాజ గారు సాయిబాబా చరిత్రలో రాస్తారు. దే దేవతలంటే కేవలము ఒక రూపరేఖలు కాదు, అతీతమైన శక్తి సామర్థ్యాలే వారు అని అంటారు. అలాగే పత్రిజీ గారు కూడా విగ్రహారాధన కంటే దానికి మించి కనెక్ట్ అవ్వండి, వాళ్ళ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి, వాళ్ళ శక్తులతో కనెక్ట్ అవ్వండి అని కూడా అంటారు. సో అందుకని మనం ఆ కోణంలో అంటే ఆ హై వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ తత్వం ఏంటి, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రేమ అనే దానికి ఒక రూపు లేదు, ఇది లేదు. ఇప్పుడు రాధామాత కృష్ణుడి కంటే ఒక ఒక చూపిస్తున్నాం మనం. రాధామాతకి మనము చూపించడానికి ఒక ప్రేమతత్వాన్ని ఎలా చూపించగలము? సో అంటే ఒక ఇమేజ్ కూడా చాలా కష్టమైన అనమాట చూడడానికి. అటువంటిది కదా, అటువంటి శక్తిని మనం ఎలా సాధన చేయాలి? పోనీ అంత తెలుసుకున్న తర్వాత ఆవిడని ఎలా సాధన చేయాలి అని అంటే, ఇక్కడ మనము ముందుగా తెలుసుకోవాల్సిందంటే ఈ సృష్టిలో ప్రతి వాళ్ళు ప్రేమకి లోబడిన వాళ్ళు అనమాట. ఎందుకని అంటే మా ప్రతి మనిషి కి ఎవరో ఒకళ్ళు ఇష్టం. తల్లో తండ్రో వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ ఇల్లు, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి, వాళ్ళ ప్రొఫెషను, లేకపోతే షాపింగ్, ఏదో ఒకటి ఇష్టం ఉంటుంది అన్నమాట. అంటే ఏదో ఒక ప్రేమతోటి ఉంటారు ప్రతి వాళ్ళు. ఈవెన్ ఒక సైకో కూడా వాడికి హింస చేయడం అంటే చాలా ఇష్టం. అంటే అంత అంత ప్రేమని నింపారు అనమాట. ప్రతి వాళ్ళ హృదయంలోనూ ప్రేమని నింపారు. పోనీ ఇది యానిమల్స్లో ఏమైనా తక్కువ ఉంటుందా అంటే, యానిమల్స్లో కూడా ప్రేమ చాలా ఉంటుంది. అందుకనే కదా ఎన్నో వీడియోస్, మనకి కుక్కలన్నా, కౌస్ అన్నా, పిల్లులన్నా ఇవన్నీ కూడా ఇష్టపడతాం. ఎందుకంటే యానిమల్స్ అంటేనే ఒక ప్రేమకి అంత బండిల్ ఆఫ్ లవ్ అంటాం కదా, అలా ప్రేమతో ఉంటుంది. ఈ పోనీ ప్లాంట్స్ వాటికి సంబంధించింది ఏమైనా ఉంటుందా అంటే కాదు. ప్లాంట్స్ వాటికి కూడా మనకి చాలా మంది ఎక్స్పెరిమెంట్లు చేశారు. దాని దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఉంటే అది ఇంకా ఎక్కువ బాగా పెరగడము, దాన్ని పట్టించుకోకపోవటము, లేకపోతే దాన్ని నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతుంటే ముడిచిపోవటం, ఇవన్నీ కనిపిస్తాయి. అంటే ఆ ప్లాంట్స్లో కూడా ప్రేమతత్వం ఉంది. అలాగే మనము రాళ్ళు రప్పలు వీటన్నిటిలో కూడా ప్రేమతత్వం ఉంది. అందుకనే కదా మన మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా అన్నిటిని కూడా మనము పూజిస్తాము, ప్రేమిస్తాం అనమాట. సో అంటే అందరిలోనూ ఉన్నది ఒక ప్రేమతత్వం ఉంది. అంటే అన్నిలోనూ ఉన్నది ప్రేమతత్వం ఉంది అనమాట. అంటే ఇప్పుడు సరే ఉంది, ప్రేమతత్వం ఉంది అంటున్నాం అనుకోండి, కొంచెం ఎలాగ టాంజిబుల్గా ఎలా చూడగలం అంటే, మనం చూడడానికి ఏమైనా ఉందా చెప్తున్నా కానీ అది ఆ ఎమోషన్ని ఎలా చూడగలుగుతున్నాం అంటే, ఉదాహరణకి సపోజ్ నాకు ఇక్కడ ఒక ఒక కేజీ ప్రేమ ఉందనుకోండి. ఇక్కడ ఒక 100 మంది ఉన్నాము, 100 మందిలో ఒక 100 కేజీలు ఉన్నాయి. అంటే ఇంత 100 కేజీలు ప్రేమ మనలో రావడానికి కారణము ఒక సృష్టిలో
ఏదో ఒక సోర్స్ నుంచి రావాలి కదా. ఒక సోర్స్ నుంచి రావాలి అంటే ఎవరి దగ్గరో ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది, వాళ్ళు మనందరికీ పంచారు అని అనుకుందాం అనుకోండి. ఆ పంచిన వాళ్ళే, ఆ ఎక్కువ ఉన్న ప్రేమ ఉన్న వాళ్ళే అదే రాధామాత అని అనుకుందాం అనుకోండి. అంటే రాధామాత అంటే ఈ సృష్టికి స్టార్ట్ అయ్యే ముందరే ఉందన్నమాట. అంటే ఈ సృష్టికి ఎందుకంటే ఇంతమందికి ఉండాలి అంటే ఆవిడ సృష్టికి అందరికంటే ముందర రావాలి. అందరికంటే అందరికీ పంచగలగాలంటే ఆవిడకి అంతకంటే ఎక్కువ ఉండాలి. అంతే కదా, మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటేనే కదా ఒక 100 రూపాయలు ఇస్తాం. లేదు అంటే ఇవ్వం కదా, ఆలోచిస్తాం కదా. అలాగే ఈవిడ యొక్క శక్తి ఏంటంటే మన అందరికంటే ఎక్కువ ఉందని కాబట్టి కదా ఆవిడ ఆద్యురాలన్నమాట. సో అంటే సృష్టి స్టార్టింగ్ నుంచే రాధామాత అనేది అనే ఒక ఒక శక్తి అనేది ఉందన్నమాట. అంటే ఓకే, సరే రాధామాత శక్తి ఉంది అని ఒప్పుకుంటున్నాం ఇప్పుడు. సో రాధామాత యొక్క శక్తి ఒక్కటే సరిపోతుందా అంటే అది సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఉన్నామంటే మనందరిలో కూడా ధర్మము, కరుణ, త్యాగము, శాంతి, సౌఖ్యము ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి అంటే నేను ఇక్కడ నెగిటివ్ చెప్పట్లేదు. మనకి ఉన్న కామ, క్రోధ, లోభమోద వాటి గురించి నేను మాట్లాడలేదు. అవి కూడా ఉన్నాయి, కాదని అనట్లేదు. బట్ ఇది మెయిన్గా మనం పాజిటివ్ వైపుకి వెళ్తున్నాం కాబట్టి అవి చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఉన్నాయంటే దీనికి సృష్టికర్త ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అంటే ఆ సృష్టికర్తకి నియమ నిబంధనలతోటి క్రియేట్ చేసి ఉంటారు కదా. ఆ సృష్టికర్తనే మనము ఇక్కడ కృష్ణ పరమాత్మ అని కూడా అనుకుంటున్నాం. అంటే కృష్ణ పరమాత్మ అనేది పరమ ఆత్మ. ఒక్క నిమిషం అండి. సో ఆ కృష్ణ పరమాత్మ అనేది ఒక పరమ ఆత్మ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము కృష్ణుణ్ణి ఈ ఒక రైట్ హ్యాండ్ సైడ్తో అనుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ ప్రేమతత్వం అయిన రాధామాత ఇందులో నిమిడి ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు మన క్రియేట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఈ ప్రేమతత్వము ఉంటేనే కదా దాంట్లో. అంటే ఈ ప్రేమతత్వం ఎలా అయితే నిమిడి ఉంటుందో అప్పుడు కానీ మనకి అది సంపూర్ణం కాదు. అలాగే అని చెప్పి కృష్ణతత్వము ఇప్పుడు ధర్మము, కరుణ, త్యాగము ఇవన్నీ కూడా మూలము అంటే చెట్టు యొక్క మూలము అనేది ఈ ప్రేమ అయితే వాటి యొక్క బ్రాంచెస్సే ఆ శాంతి, సౌఖ్యము, ధర్మము ఇవన్నీ కూడా. సో అంటే ఆవిడ కూడా ఉన్నట్టే కదా. అంటే ఆయనలో సో కృష్ణుడి యొక్క శక్తిలో, ఆ పరమాత్మ యొక్క శక్తిలో ఆవిడ దాగి ఉంది, ఆవిడిలో ఆ పరమాత్మ దాగి ఉన్నాడు అనమాట. అంటే ఒకటే బొమ్మకి ఒకళ్ళు బొమ్మ అయితే ఒకళ్ళు బొరుసు లాగా అనమాట. అంటే బొమ్మ లేకుండా బొరుసు కనిపించదు, బొరుసు లేకుండా బొమ్మ కనిపించదు. ఒకవేళ కనుక మనము ఒక కాయిన్ చూడాలనుకోండి, ఒకవైపే హెడ్స్ వైపే చూసామంటే టైల్స్ కనిపించదు, బొమ్మ వైపు చూస్తే వెనకాల వైపు కనిపించదు, బొరుసు వైపు చూస్తే బొమ్మ వైపు కనిపించదు. అంటే ఒకళ్ళని చూసినప్పుడు ఇంకోళ్ళకి కనిపించదు. అంటే రెండింటిని ఒక సమన్వయం అయిపోయినాయి అనమాట. ఒకటి కలిసిపోయాయి, ఇక్కడ విడతీయలేని ఇది అనమాట. ఎప్పుడైతే ఈ రెండుగా ఉందనుకోండి దాన్ని మనము దానికి ఏదైనా వీళ్ళు భార్యాభర్తలను ఇంకొకళ్ళు ఇద్దరు రెండు అని చెప్పి చేయగలం. అదే ఒక్కటిగా అయిపోయారనుకోండి అప్పుడు మనం చేయలేం, విడదీయలేం కదా. అటువంటి తీయలేదు కాబట్టే ఆ తల్లికి యొక్క రూపము యాక్చువల్గా మనం ఇలా చూపిస్తాం అంతేకాని ఆ రూపము ఆయనలో కలిసిపోయింది అనమాట. సో ఆ కృష్ణుడిని చూస్తేనే ఇంకా రాధాని ఒక సపరేట్గా చూడవలసిన అవసరం లేనంతగా కలిసిపోయింది అనమాట. సో అందుకని ఇక్కడ మనము మన బౌద్ధికంగా మనం అంటుంటే ఎందుకు చేయలేరు అనంటే ఇది. సో దిస్ ఈస్ ఒక వైపు ఒకవైపు నుంచి మనము చెప్పగలం. ఇప్పుడు అందుకని ఇది మనకి తెలిసినప్పుడు వృషభాను అనే రాజుకి సుకీర్తి అనే రాణికి పుట్టినది రాధామాత అని మనం ఎలా అనగలము? ఎందుకంటే అపారమైన శక్తి సామర్థ్యాలే ఆ రాధామాత అనమాట. మనకు అర్థం అవ్వడానికి అలా సింప్లిఫై చేయడానికి వచ్చినవే కానీ ఆవిడ సృష్టి మొదటి నుంచి ఉన్న వాళ్ళలో సృష్టి మొదటిలో ఉన్నది రాధామాత యొక్క తత్వం అని కూడా చెప్తారన్నమాట. సో మనకి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఏమంటారంటే ఇంద్రుడికి 1000 కళ్ళు అంటారు. ఇంద్రుడికి 1000 కళ్ళు అని అంటే ఏంటంటే నాట్ కళ్ళు అని మన కళ్ళు కాదనమాట. అవేంటంటే
రకరకాల పర్స్పెక్టివ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక నన్ను ఇలా చూస్తే ఇలా ఫేస్ ఇలా ఉంటుంది, ఇటు పక్క నుంచి చూస్తే సైడ్కి చూస్తే ఒక రకంగా ఉంటాను, వెనక నుంచి చూస్తే ఒక రకంగా ఉంటాను. అంటే డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తే డిఫరెంట్గా ఉంటాయి. అన్ని యాంగిల్స్ని కలిపితేనే ఒక సమగ్రమైన ఒక 360 డిగ్రీస్ ఎలా అయితే వస్తుందో, ఆయన దేవగురువులు కాబట్టి ఆయన 1000 రకాలుగా ఆలోచించి ఈ ఒక ఒక ఏదైనా సరే దానికి ఒక సొల్యూషన్ చెప్తారు అంటే ఆయన 1000 రకాలుగా ఆలోచిస్తారు. అంటే 1000 అనేది ఒక అనంతమైనది. సో 1000 రకాలు, అందుకని ఆయనకి అలా 1000 కళ్ళు అని అంటారు. సో మనం అన్ని పర్స్పెక్టివ్స్ ఇవాళ చేయలేం, కానీ ఇంకొక పర్స్పెక్టివ్ చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో. అంటే దీనికి కంప్లీట్గా కాంట్రాస్టింగ్. అంటే ఇప్పుడు వరకు మనం రాధాకృష్ణులు కలిసిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం కదా. విడివిడి తత్వాలేంటి అంటే మనకి విడివిడి తత్వాలు ఏం చూస్తూ ఉంటాం మనము, శివుడు పార్వతి అమ్మ అని చెప్తూ ఉంటాం కదా. ఎందుకు శివుడు పార్వతికి మ్యారేజ్ కూడా చేస్తూ ఉంటారు కదా, మనం అది కూడా చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు చూసినా కూడా పరమశివుడు ఎలా ఉంటారు, ఒక మెడిటేషన్ స్టేట్లో కనిపిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఒక మెడిటేషన్ స్టేట్లో కనిపిస్తారు తప్పితే ఆయన హడావిడిగా ఏదో పని చేస్తున్నట్టు ఏమీ కనిపించదు. అసలు ఎప్పుడు శాంతంగానే కనిపిస్తారు. అంటే ఆయన ఏమీ చేయట్లేదా అని అంటే, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే మదర్ గాడెస్ అంటే పార్వతీ అమ్మనే 95% ఎక్కువ వర్క్ చేయిస్తారు అని అంటారు అనమాట. ఎలాగో చూద్దాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి, ఎందుకంటే వాళ్ళకిద్దరికి వివాహం చేస్తున్నాం కాబట్టి, వాళ్ళిద్దరికి ఎందుకు వివాహం చేస్తున్నాం, వీళ్ళకి ఎందుకు చేయట్లేదో మనకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం డీప్గా అర్థమవుతుంది. అసలు పైగా ఈ తత్వం తెలుసుకుంటే మన జీవితం కూడా చాలా మటుకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కువగా ఏం చెప్తారంటే, మన లాజికల్ మైండ్కి అంటే మన కాన్షియస్నెస్కి, మన జాగృత అవస్థకి పరమాత్ముడు పరమశివుడు అయితే, సబ్ కాన్షియస్ మైండ్కి అధినేయక అమ్మవారు అనమాట. అంటే ఇలాగా ఇక్కడ ఎలా చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన లౌకికంగా మాట్లాడాలంటే ఈజీగా, అంటే మనకి ఈజీగా అర్థం అవడానికి ఇంత లో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ వచ్చి వాళ్ళ వైఫ్ తోటి అంటారు, ఇవాళ రోజు మనము పప్పు కూర చేసుకుంటున్నాం కదా, ఇవాళ ఆలు పరాటా చేయాలి అని అంటారు. వైఫ్ అంటుంది, నేను రోజు పప్పు కూర చేస్తాను, నాకు గంటలో అయిపోతుంది, నాకు ఈ ఆలు పరాటా రాదు, నేను చేయను, ఎప్పుడు నేను చేయలేదు కూడా అని అంటుంది. అప్పుడు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ వచ్చింది అనమాట. అక్కడ రెసిస్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన అంటారు, ఆయన బతిమాలుకొని, అలా కాదు, నేను నీకు నేర్పిస్తాను, అలాగే నేను నీకు నేను గ్రాసరీస్ అన్నీ తీసుకొస్తాను, నేను నీతో పాటు చేస్తాను, నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆయన చేసి ఆయన బతిమాలు చేయటం మొదలుపెట్టారు అనుకోండి. ఫస్ట్ డే ఆడ విసుక్కుంటున్నో ఎలాగో ఓకే అయిపోయిందిలో అని చెప్పి చేస్తుంది. కానీ రెండో రోజున దెన్ రెసిస్ట్ చేస్తుంది అనమాట. నేను చేయను అని చెప్పి రెసిస్ట్ చేస్తారు. అలాగే కాదు, నేను మళ్ళీ బతిమాలి, నువ్వు చేస్తే ఎంత బాగా చేస్తావు అని బతిమాలో ఎలాగో అలా చెప్పి చెప్పు చేయటం మొదలు పెడితే, ఆఫ్టర్ ఒక 30 రోజులు 40 రోజుల తర్వాత ఆవిడంతటా ఆవిడే రెగ్యులైజ్ చేసేసి ఎలా అయితే చెప్పకుండానే ఆలు పరాటా చేయడం మొదలుపెడుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఒక ఆలోచన ఇచ్చినది అక్కడ పరమేశ్వరుడు అయితే, ఆచరణలో పెట్టింది అక్కడ ఆచరణే కాదు, అక్కడ ఏమైందంటే ఒక రెగ్యులరైజ్ చేసింది. అంటే రెగ్యులరైజ్ చేయడంలో ఏంటంటే, ఇప్పుడు మనం చూసామనుకోండి, మన బ్రీత్, మన ఊపిరి తీసుకోవడం, మనం ఏమి ఎఫర్ట్స్ పెట్టాం, దాంతో అదే అవుతుంది. మన హార్ట్ బీట్ మనం ఏం చేయం, వాటినంతటా అవే జరుగుతూ ఉంటాయి. అలాగే సూర్యుడు రావడము, సూర్యుడు అస్తమించడం, ఎన్నో ఋతువులు రావడం, ఋతువులు వెళ్ళడం, ఇవన్నీ ఈ వెరైటీస్ అన్నిటినీ ఇచ్చింది ఎవరంటే ఆ పరమేశ్వరుడు. ఆ వెరైటీస్కి ఐడియా ఇచ్చింది ఆయన అనమాట. ఆయన ఎందుకు ఆ మెడిటేషన్ చేస్తారంటే, ఆ ఐడియాస్, కొత్త ఐడియాస్ జనరేట్ చేసి ఈ సృష్టిని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికంటే. మనం చూస్తుంటాము ఈ రెసిస్టెన్స్, మీరు లాస్ట్ టైం మనము అరుంధతి మాత యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటున్నప్పుడు మనం చెప్పుకున్నామా లేదా, 4 యుగాలు ఆవిడ తపస్సు చేస్తే చిన్న మార్పు జరిగిందనమాట.
అలాంటిది ఇంత మార్పులు అంటే మనకి ఇన్ని 4 ఋతువులు, ఇన్ని రోజుకి 2 రకాలు పొద్దున రోజు, రాత్రి ఇట్లాంటివి రకరకాలవన్నీ సృష్టిలో జరుగుతున్నాయంటే ఎంత ప్లానింగ్ ఉంటుంది, అంతకంటే ఎంత ఎగ్జిక్యూషన్ అని ఉంటుంది. అంటే సో అందుకనంటే ఇక్కడ 2 ఉంది. ఒక ప్లానింగ్ అనేది ఉంది, ఒక ఎగ్జిక్యూషన్ అని ఉంది. సో దిస్ ఈజ్ అది మనకి ఈ 2 ఉన్నాయి కాబట్టి 2 ఈక్వల్గా కావాలి. అంటే ఒక ప్లానింగ్ ఉండి ఎగ్జిక్యూషన్ ఉంటే సరిపోదు, ఎగ్జిక్యూషన్ ఉండి ప్లానింగ్ ఉంటే సరిపోదు. ఈ ఇప్పుడు సపోజ్ అమ్మవారు నేను ఆలు పరాటా చేయను అని అన్నారనుకోండి, అంటే ఇంకా సేమ్ పప్పు కూరనే ఉంటుంది కదా. సో కానీ ఆవిడ కూడా ఒప్పుకొని చేయిస్తారు కదా. సో అలా అంటే ఇద్దరు సమానంగా జరుగుతోంది ఈ పని, ఒక పనిని ఇద్దరు సమానంగా చేయగలుగుతున్నారు అని అంటే అదే అర్ధనారీశ్వరుల తత్వము, పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం అనమాట. సో అక్కడ 2 ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక మ్యారేజ్ అనేది జరిగింది. అదే ఒక్కటే అయిపోయేసరికి అక్కడ వీళ్ళది అక్కడ మ్యారేజ్ అనేది లేదు. ఎందుకంటే మీరు ధర్మము, త్యాగము ఇవి ఏవి చూసినా కూడా అక్కడ అమ్మవారి యొక్క రాధా అమ్మవారి యొక్క తత్వం కనిపిస్తుంది అనమాట. సో అది క్లుప్తంగా చెప్పుకోవాలంటే అది దానికి వెనకాల ఉన్న రహస్యము. ఇంకొకటి రెండోది మనం తెలుసుకోవాల్సింది రాసలీలలు అంటే ఏంటి. ఈ రాసలీలలకి ఎస్పెషలీ రాధామాత అని చెప్పంగానే మనం ఎక్కువగా మాట్లాడేది రాసలీలలు. అసలు రాసలీలలు అంటే ఏంటి అని అలా ఆలోచిస్తే మనకి ప్రతి దాంట్లోనూ మనం ఏమనుకుంటాము, కొన్ని మనకి బెస్ట్ కావాలనుకుంటాం. ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకి సాధ్యమైనంత వరకు బెస్ట్ కావాలనుకుంటాం. అలాగే మనం భక్తిలో కూడా బెస్ట్ కావాలనుకుంటాం కదా. బెస్ట్ కావాలనుకున్నామంటే మరి రాధామాత కంటే ఆవిడ కృష్ణుడిలోకి అంత మమేక్యమైపోయి ఆయనలో ఇమిడిపోయింది అంటే అటువంటి భక్తి కావాలని అందరూ కూడా కోరుకుంటారు కదా. మరి అందరూ కొనుక్కునేటప్పుడు అంటే కోరుకునేటప్పుడు మనం మొదటి మెట్టు నుంచి నడవాలన్నమాట. మొదటి మెట్టు ఏంటి, మనకి ఇక్కడ గోపిక నుంచి స్టార్ట్ చేయాలి. గోపిక అని అంటే మనము ఏమనుకుంటామంటే గోపిక అనేది ఒక స్త్రీ అని అలా అనుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ స్త్రీ పురుష యానిమల్స్ కానీ ఎవరు కాదనమాట. ఇక్కడ ఈవెన్ పొన్నగ చెట్టు కూడా రాసలీలలో ఉన్న చెట్లలో మీరు చూస్తుంటే తులసి చెట్లు, పొన్నగంటి చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో రాసలీలలో సో చెట్లు, జంతువులు అన్నీ కూడా అనమాట. వీళ్ళందరికీ కూడా ఒక పేరు గోపికలనే పేరు అంటూ ఉంటారు అన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు ఒక మామూలు స్త్రీ అనుకుందాం. పోనీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఒక మామూలు స్త్రీ తన రోజువారీ దైనందిన జీవితంలో తన పిల్లల గురించి, తన భర్త గురించి, తన ఉద్యోగాల గురించి, తన చదువుల గురించి ఏవో తన యొక్క దాంట్లో కొట్టుమిట్టాడుతుంది. అందులోనే కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాల్లో కూడా తిరుగుతూ ఉంటుంది. తన తల్లి అత్తగారు ఏదో అన్నారని, ఆడబడుచులు ఏదో అన్నారని, పక్క వాళ్ళు ఏదో అన్నారని, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఉన్నాయని ఏదో ఒకటి అలా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అటువంటి సమయంలో ఒక చక్కటి వేణుగానం వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వినిపిస్తుంది? కృష్ణుడి నుంచి వినిపిస్తుంది. కృష్ణుడి యొక్క వేణుగానం అంటే ఏంటి అంటే ఇక్కడ 2-3 రకాలు చెప్తారు. మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాం కదండి, అది కూడా వేణుగానమే అనమాట. మన శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఎందుకంటే ఆ ధ్యాసలో వెళ్తూ ఉంటే మనకు ఆ వేణుగానం యొక్క తత్వం చివరికి వెళ్తాం. వేణుగానం యొక్క పరమావధి ఏంటంటే ఆ భగవంతుడి యొక్క గుణగణాలు తెలుసుకోవడమే. సో అదే అనమాట. సో అక్కడ చక్కటి ఎవరో ఒకళ్ళు చెప్తారన్నమాట, ఇలా కృష్ణుడు ఉన్నట్ట చాలా బాగున్నట్ట, అందగాట, చిన్నప్పుడేమో పూతన్ని సంహరించాట అన్న విషయం చెప్తారు. అది ఫస్ట్ తెలుసుకుంటుందన్నమాట ఆవిడ. అప్పటి వరకు అంటే కింద ఎనర్జీస్లో ఉంటుందన్నమాట. కామక్రోధ, లోభ, మదమాత్సర్యాల్లో ఉన్న ఆవిడకి వెంటనే తెలుస్తుంది, ఒకటేదో ఉంది అంటే నా యొక్క భయాన్ని పోగొట్టేవాడు ఎవరో ఉన్నారు అంటే అతనెవరు? కృష్ణుట. అతను పూతని, ఎంతో పెద్ద పూతని చిన్న బుజ్జిగాడు అతన్ని సంహరించాట. నాలో ఉన్న ఎంతో పెద్ద భయాన్ని ఈయన తొలగించగలడేమో అన్న ఆలోచనతో, అది ఒక ఆశతోటి ఆవిడ చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఆవిడ ఇంకో నలుగురికి చెప్తారు. ఆ నలుగురు కాస్త ఇంకో 40 మంది అయ్యి అక్కడేం జరుగుతుందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటుంది. ఓ కృష్ణుడుట కాళీయమర్దనం చేశారట, కృష్ణుడు వెన్న తిన్నట్ట, ఇలాంటి రకరకాల అంటే ఇంకొంచెం స్థాయి పెరుగుతూ వస్తుందన్నమాట. ఆ స్థాయి ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో ఆవిడ ఆనంద డోలికల్లో ఉంటుందన్నమాట. ఆ స్థాయి ఎలా పెరుగుతూ వస్తుందట, 1కి 2 రాదు. అంటే ఇప్పుడు మన ఈ సృష్టిలో మనకు ఒక నియమం ఉంది కదా, మనం ఏమిస్తే అదే ఇస్తుంది అనమాట. అంటే ఏమిస్తే అదే ఇస్తుందంటే, మనము దుఃఖాన్ని ఇస్తే, అంటే దుఃఖాన్ని ఎవరికో పక్క వాళ్ళకి ఇచ్చామని కాదు, ఆ దుఃఖంకి నేను దుఃఖానికి అర్హురాల్ని అనుకుని ఆ దుఃఖంలో పడిపోతే ఆ దుఃఖమే వస్తుంది. లేదా దుఃఖానికి కాదు, నేను ఆనందమయాన్ని, ఆనంద సంతోషాన్ని అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆనందమే తిరిగి వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఎందుకు మల్టిప్లై అవుతారు మన యొక్క సజ్జన సాంగత్యం చేసేటప్పుడు మనకి ఉన్న రిలేషన్షిప్స్ ఎందుకు మల్టిప్లై అవుతాయి అని అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, రెగ్యులర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఒక మనిషి, ఇప్పుడు నేను వంట చేయాలనుకోండి, 4గురికి అయితే వంట చేయగలను. అదే కనుక ఇంకో 2-3 రమ్మన్నాను అనుకోండి, అంటే ఇద్దరిని రమ్మంటే ఏమవుతుంది, అది నేను 20-25 మందికి వంట చేసేయగలను. అంటే ఒక్కళ్ళని చేస్తే 4గురికే చేయొచ్చా, ఇంకో 2 ఉండేసరికి 20-25 మందికి చేయొచ్చా, అంటే ఎంత మల్టిప్లై అయింది. సో అలాగే మన యొక్క మామూలు వంటే అంత మల్టిప్లై అయినప్పుడు, మనం చేసే ఈ సజ్జన సాంగత్యము, మనం చేసే ఈ యొక్క భగవంతుడి యొక్క గాథల్ని మాట్లాడుతుంటే మనలో ఉన్న ఎనర్జీస్ హై వైబ్రేటింగ్ ఎనర్జీస్కి వెళ్తూ ఉంటుందంటే, ఎప్పుడైతే హై వైబ్రేటింగ్ ఎనర్జీస్కి వెళ్తూ ఉంటాయో మనము ఆకర్షించుకునే మనుషులు కూడా అటువంటి మనుషులే మనకి దొరుకుతారు. సో అక్కడ మనుషులు ఎప్పుడైతే అక్కడ దొరుకుతారో, సో మనం ఇంకా హై వైబ్రేషన్స్లో ఉంటాం. కానీ అక్కడ ఇంకొకటి జరుగుతుంది. ఇక్కడ ఆ భక్తి పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్న ఈ లోపల ఉన్న ఈ కల్మషాలన్నీ కూడా మనంతట మనమే తీసేసుకోవాలి. అంటే మనమే తీసుకోగల. లేకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ గోపిక ఏమవుతుందంటే, ఒక అంత హై వైబ్రేషన్ ఎనర్జీస్కి వస్తున్నప్పుడు తన యొక్క కొన్ని రోజుల తర్వాత తనకు అనిపిస్తుంది, ఏమో నేను ఆ కృష్ణుడి గురించి అలా మాట్లాడుకుంటున్నాను, నిజంగా వీళ్ళు ఎవరో చెప్పారని చెప్పి మాట్లాడుకుంటున్నాడు, నిజంగా నేను ఎప్పుడు కృష్ణుడిని చూడలేదు కదా, నిజంగా కృష్ణుడు ఉన్నాడా, అలాంటివి అసలు ఎప్పుడైనా చూసామా, అసలు ఎవరు చూడలేదు, ఏదో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అది ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మాట్లాడుకుంటున్నాము. అసలు అంటే ఆ కష్టం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ కష్టం వచ్చేసరికి తట్టుకోలేక నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానేమో, దానికి తగిన పరిష్కారం నేను వెతుక్కోకుండా ఈ దేవుడు ఇలా అని దీని మీదకి వెళ్ళిపోతున్నానేమో, ఇది నిజం కాదేమో అన్న ఒక అనుమానం కూడా ఆ గోపికకి బయలుదేరుతుంది. అలాగే ఇంకోసారి ఏమవుతుందంటే, ఒకసారి తనకి ఆ కృష్ణుడు కనిపిస్తాడట. ఆ కనిపించిన కృష్ణుడు మళ్ళీ కనిపించట. అంటే ఒకసారి కనిపించిన కృష్ణుడు మళ్ళీ కనిపించాడు అని అంటే, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనకు కూడా చూడండి, ఒక్కొక్కసారి మన భక్తి పెచ్చు స్థాయిలోకి వెళ్తుంది, తర్వాత కనిపించాయి, మళ్ళీ మనకి అంత స్థాయిలోకి వెళ్ళలేమేమో అంటూ ఉంటాం అనమాట. అంటే ఏంటి ఇక్కడ జరుగుతుంది అని అంటే, మన మీద మనకే నమ్మకం లేదు. అంటే ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు ఇక్కడ భక్తి తక్కువైపోయిందేమో, నేను చేయాల్సిన భక్తి తోటి నేను ఇది చెయ్యట్లేదేమో, నేను చేయాల్సిన ప్రేమతోటి ఆ కృష్ణుడిని పిలవట్లేదేమో, లేకపోతే నాకు ఆ శక్తి లేదేమో, లేదో నా భజనలో కానీ, నా పూజలో కానీ, నా మెడిటేషన్లో కానీ మరి ఇంకెక్కడైనా లోపం వచ్చిందేమో అని కొంతమంది గోపికలు కనిపిస్తుందట. ఇంకొంతమంది గోపికలు కనిపిస్తుందట, ఆ పక్క వాళ్ళందరూ అలా చెప్తుంటారు, నాకు కూడా అలా వస్తే బాగుండు, అన్ని అబద్ధాలే అని చెప్పి ఒక రకమైన అసూయ కూడా పెరగడానికి అవకాశాలు కూడా ఉన్నాయట. అంటే ఆ స్థాయిలోకి వెళ్తున్నప్పటికి కూడా ఇటువంటి లో ఎనర్జీస్ని వెనకాల, ఎందుకంటే కింద ఆ వాసనలు మిగిలిపోయి ఉంటాయి కాబట్టి, వచ్చినప్పుడు ఇలాంటివి వచ్చింది అని అనిపించడానికి అవకాశం వస్తాయట. తర్వాత ఇంకొంతమందికి గోపికలు అనుకుంటారట, పక్క వాళ్ళు చెప్తున్నారు, అది నిజం కాదేమో,
వాళ్ళు చెప్తున్న అవన్నీ అన్నీ కల్పించి చెప్తూ ఉంటారేమో అని కూడా అనుకుంటూ ఉంటారట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే ఇప్పుడు మన కొంతమంది చెప్తూ ఉంటారు కదా, మెడిటేషన్లో నాకు ఇటువంటి అనుభవాలు కలుగుతున్నాయి, అటువంటి అనుభవాలు కలుగుతున్నాయి, లేకపోతే నాకు మాస్టర్స్ ఇలా చెప్తున్నారని కొంతమంది చెప్తుంటే, కొంతమంది అది నమ్మకుండా ఇంకో 10 మందికి వాళ్ళు చెప్పేవన్నీ తప్పు, ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్తుంటారు. మరి అలాంటి వాళ్ళకి కృష్ణుడు ఎలా కనిపిస్తాడు? ఎందుకంటే కృష్ణుడు కనిపించాలంటే నువ్వు ఇక్కడ అనుమానిస్తున్నావు, అంటే నిన్ను నువ్వే అనుమానించుకోవటమే కాదు, పక్క ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అనుమానం కలిగిస్తున్నావు అనమాట. ఆ అనుమానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ కృష్ణుడి యొక్క కనిపించడం ఉండదన్నమాట. అందుకనే మనం చూస్తూ ఉంటాం కదా కృష్ణుడిని చాలా, ఆయన కొన్ని రాసలీలలో కొన్ని ఘటనలు ఉంటాయన్నమాట. అందరి గోపికలకి కృష్ణుడు ఉంటాడు, అలాగే రాధకు కూడా కృష్ణుడు ఉంటాడు. అందరి గోపికలకి కృష్ణుడు ఉన్నప్పుడు అదే గోపికల్లో విరహంలో ఎందుకు పడతారు? ఈ కృష్ణుడు లేడన్న విరహంలో ఎందుకు పడతారు అని అంటే ఇందుకే పడతారు అన్నమాట. ఎందుకంటే అయ్యో కృష్ణుడు వెళ్ళిపోతాడేమో, నాకు కొంచెం సేపే ఇస్తాడేమో, మొత్తం టైం అంతా రాధకే ఇస్తాడేమో, మొత్తం టైం నాకు ఇవ్వడేమో, నా లేకపోతే నా పక్క వాళ్ళకి ఇస్తారేమో అలా అనుకుంటూ ఉంటాడు. అలాగే ఇప్పుడు చూడండి, చాలామంది కూడా మనలో చాలామంది అనుకుంటారు, రామకృష్ణ పరమహంస గారికి అయితే కాళీమాత కనిపించింది, అలాగే రమణ మహర్షుల వారికి శివుడు కనిపించాడు, నాకెందుకు కనిపిస్తాడు అని అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గోపికకి మనకి అలాంటి అనుమానం వచ్చిన మనిషికి తేడా ఏముంది? సో ఆ గోపిక ఏమంటుంది, నాకు కృష్ణుడు కనిపించట్లేదు, ఎందుకంటే రాధకే ఎక్కువ టైం ఇస్తున్నాడు, రాధ ఇంకా ఎక్కువ ప్రేమమూర్తి కాబట్టి ఆవిడకి కనిపిస్తున్నారు, నాకు కనిపించట్లేదు అని గోపిక అనుకుంటోంది. అలాగే ఇక్కడ మామూలు మనుషులు ఏమనుకుంటున్నారు, రమణ మహర్షికిను రామకృష్ణ పరమహంసకి గారికి కనిపిస్తున్నారు, మామూలు వాళ్ళకి కనిపించట్లేదు అని అంటే ఇక్కడ తేడా సేమ్ ఉందన్నమాట. అంటే ఇంత ఇలా జరుగుతోంది, ఇంత విరహాల్లో ఉన్నారు అన్నప్పుడు అప్పుడు ఏం చెప్పారట అంటే, బృందావనంలో ఏం జరిగిందట అంటే, వృషభాను అనే రాజు ఏం చేశారట అంటే, రాధా యొక్క తండ్రి ఏం చెప్పారట అంటే, మీరు ఇవన్నీ ఆపేసేయండి, ఇంకా కృష్ణుడి గురించి ఆలోచించడం మానేసేయండి, మీరు అందరూ కూడా రాధా అనండి, అందరినీ కూడా రాధా అనండి అని అంటారు. ఎందుకు రాధా అనండి అంటే అందుకనే అందరూ రాధే రాధే అంటుంటారు. ఎందుకు రాధే రాధే అని అంటున్నారు అని అంటే, ఇక్కడ కృష్ణుడిని అంటే ఇక్కడ వాళ్ళ రాధ యొక్క తత్వాన్ని తెలుసుకుందాం. ఇక్కడ మళ్ళీ రాధ యొక్క తత్వం ఏంటి? ఆవిడకి డౌట్ లేదు, ఎటువంటి డౌటు లేదనమాట. ఎటువంటి డౌట్ లేదు అంటే, నాకు కృష్ణుడు దక్కడేమో అన్న డౌట్ ఆవిడకి లేదు. కృష్ణుడు ఎప్పుడు తనతోటే ఉన్నాడు, తనలోనే ఉన్నాడన్న భావం అనమాట. తాను కృష్ణుడిలో ఉన్నాడు, కృష్ణుడు తనలో ఉన్నాడు. ఆ వన్నెస్ యొక్క శక్తి ఉంది తనలో, లిమిటింగ్ బిలీఫ్స్ లేవు. అంటే అబండెంట్గా కృష్ణుడి ప్రేమ ఉంది. అంటే 100 మంది గోపికలు ఉన్నా కూడా తను ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే, నాకు అసలు ఆవిడకి నమ్మకం ఏంటంటే, నా దగ్గర అంటే సేమ్ అబండెన్స్ ఉందన్నమాట, అబండెన్స్ ఆఫ్ లవ్ ఉందన్నమాట. నా దగ్గర ప్రేమ ఎంత ఉందంటే, నువ్వు ఎంత తీసుకున్నా కూడా నేను ఇంకా ఇవ్వగలను, అంత ప్రేమ ఉందన్నమాట. అటువంటి ప్రేమ ఉన్నసరికి ఆవిడకి ఆ కృష్ణుడు ఎప్పుడూ కూడా ఆవిడతోటే ఉన్నాడు, ఆవిడలోనే ఉన్నాడన్న సంగతి అనిపిస్తుంది అనమాట. అదే విషయాన్ని ఆ వృషభాను రాజుగారు అందుకని తన యొక్క వాళ్ళ మొత్తం ఆ రాజ్యంలో అందరికీ రాధే 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 అనమని చెప్పడానికి కారణం కూడా అదే అనమాట. ఇక్కడ అంతేకాకుండా ఒక సబ్టల్గా ఒక సజెషన్స్ కూడా ఇస్తారన్నమాట. నువ్వు ఇక్కడ మాధవుడు ఇక్కడ నేను దానికి ఏంటి చెప్తారంటే, నువ్వు వేరే వాళ్ళ జీవితాల్లోకి కానీ వాళ్ళ యొక్క విషయాల్లో కానీ చూస్తున్నంతసేపు నీకు ఆ కొరత కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ నీ జీవితం మనం ఒక్కళ్ళమే వచ్చాము, ఒక్కళ్ళమే వెళ్ళిపోతున్నాం. మనం ఒక్కళ్ళమే వచ్చినప్పుడు మనని ఉద్ధరించుకోవడానికి తప్పితే ఇంకొకళ్ళని ఏమీ లేదు. అది ఇంట్లో ఎవరైనా సరే, ఇంట్లో మనకి ఎంత ప్రేమగా ఉన్న వాళ్ళైనా సరే, ఎంతటి కాని వాళ్ళైనా సరే, ఎవరితోటి కాదు, మనని ఉద్ధరించుకోవడమే ముఖ్యం అనమాట. ఇదే విషయాన్ని మళ్ళీ ఎక్కిరాల భరద్వాజ గారు కూడా సాయిబాబా చరిత్రలో రాస్తారు. సాయిబాబా ఏం చెప్పారట అంటే,
ఎందుకు వచ్చావు ఈ జన్మకి? పిడకలు ఏరుకోదానికా? నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోదానికే వచ్చావు. ఇదే విషయాన్ని మళ్ళీ పరమహంస యోగానంద గారు కూడా లైఫ్ ఆఫ్ యోగిలో అదే ప్రస్తుతించారన్నమాట. లైఫ్ని నువ్వు ఎంత సింపుల్గా ఉంచుకుంటే అంత అబండెంట్గా ఉంటుంది. నీ జీవితం ఎంత సింపుల్గా ఉంటే అంత సంతోషంగా ఉంటుంది. అంత నీకు కావాల్సినవన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. నీకు కావాల్సింది ఏది కావాలో అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. కొంతమంది చూడండి, ఎంతోమంది బాధపడుతుంటారు ఏంటంటే ఈ ప్రపంచంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడా నాకు ఎవ్వరూ లేరే అన్న ఒక బెంగ అనమాట. అది ఎందుకని? ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్లో నీకు లేరా ఒక 10 మంది పట్టుమంది? అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్, మనం కరెక్ట్ చేసుకోవాలి అని కూడా అంటారన్నమాట. ఇక్కడే ఇదే ఆలోచనని రాధామాత ఏమంటారంటే, ముక్తి ఇమీడియట్గా వస్తుంది. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ రాదు. ఎందుకంటే ఇది ఒక్కసారి తెలియంగానే అంతే మనకి అది ముక్తి వచ్చేస్తుంది అన్నమాట. అది ఒక స్టెప్ బై గ్రాడ్యువల్గా ఒక 10 ఏళ్ళకి 1000 ఏళ్ళకి అట్లా రాదు. అది నెమ్మదిగా జస్ట్ లిబరేషన్ అనేది ఒక్క సెకండ్లో వస్తుందని కూడా చెప్తారన్నమాట. ఇవాళ నేను వంశీ కిరణ్ మాస్టర్ గారిని కలవటం జరిగింది. సో కలవడం అంటే ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆయన నాకు ఇలా కృష్ణుడి యొక్క కథ చెప్తున్నాను అంటే ఆయన ఒకటి చెప్పమని చెప్పారు అందరికీ. సో అదే చెప్తున్నాను. ఆ స్టోరీ కూడా యాక్చువల్గా నేను ఇక్కడితో ముగించేద్దాం అనుకున్నాను, కానీ మాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి నేను అది చెప్తున్నాను మీకు. ఏంటంటే ఒకసారి రాధాకృష్ణులు అష్టావక్ర ముని దగ్గరికి వెళ్ళారట. ముని దగ్గరికి వెళ్తే ఆ ముని అంతకు ముందర ఏం చేసేవారట అంటే ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళని అదేంటి శిలల్లాగా మార్చేవాళ్ళు. ఎందుకంటే ఆయనేమో 8 వక్రాలతో ఉండేవాళ్ళు, అంటే బాడీలో 8 రకాల వంకర్లతో ఉండేవారు. అటువంటి ముని దగ్గరికి వెళ్ళి ఆయన శరీర దేహాన్ని ఎక్కిరిస్తూ ఉంటే ఆయనకి బాధ అనిపించి వాళ్ళనందరినీ కూడా శిలల్లాగా శపిస్తూ ఉండేవారట. ఎప్పుడైతే రాధాకృష్ణులు వెళ్ళారో రాధామాత కూడా ఆయన చూసి నవ్విందట. ఆయన చూసి నవ్వితే ఆయన చాలా బాధపడి, నువ్వు కూడా నన్ను చూసి నవ్వావా అని చెప్పి శపించబోతూ ఉంటే కృష్ణుడు అంటాడట, ఆగు, నువ్వు ఎందుకు రాధ నవ్విందో నీ గురించి ఒకసారి విను అని అంటే, అప్పుడు రాధామాత అంటుందట, నీ శరీరం ఇన్ని వక్కర్లు తిరిగినప్పటికీ కూడా నీ హృదయం ఎంత పవిత్రమైంది, నీలో ఉన్న ఆ శక్తి ఎంత అమోఘమైనది, దీనితోటే కదా నువ్వు ఎంత చక్కటి స్థితిలో ఉన్నావు. అందుకని నాకు చాలా సంతోషం. అంటే ప్రేమ ఎక్కువ పొంగినప్పుడు ఏమవుతుంది? సంతోషమే కలుగుతుంది. ఆ సంతోషంతో నేను నవ్వాను అని అంటుంది. అంటే అప్పుడు అష్టావక్రముని ఆవిడికి సదా నువ్వు యవ్వనంతో ఉండమని ఆశీర్వదిస్తారన్నమాట. ఇక్కడ వంశీ కిరణ్ మాస్టర్ ఏం చెప్పమన్నారంటే, మనందరికీ కూడా సెల్ఫ్ లవ్ నేర్చుకోండి మీరు. ఎందుకంటే ఆయన 8 వక్రలు తిరిగి ఉన్నారు, కానీ ప్రతి వాళ్ళు నవ్విన వాళ్ళందరూ కూడా ఆయన శరీరాన్ని చూసే నవ్వారని ఎందుకు అనుకోవాలి? అలాగే మనం కూడా, మనకి ఎంతోమంది మన చుట్టుపక్కల వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అన్న దానికి మనకి అనవసరము. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏంటి అనేది. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చిన మన జీవితం యొక్క పరమావధి ఏంటి? మనని మనం తెలుసుకొని మనం వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం తెలుసుకునే దానికి మనకి అంత టైం లేనప్పుడు ఇదన్నీ అనవసరము అని చెప్తున్నారన్నమాట. సో మన యొక్క సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రేమించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఏ చీర కట్టుకున్నానో, ఏ బట్టలు వేసుకున్నానో, నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు అందరూ జడ్జి చేస్తారని చెప్పి నేను ఇది చెప్పట్లేదు. నేను బాగా చెప్తున్నాను. నాకు చాలా నచ్చింది రాధామాత గురించి చెప్పడం. అంటే అద్భుతం కదా, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? దొరకునా ఇటువంటి సేవ అనుకొని నేను చెప్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు నచ్చడానికి 100% నచ్చుతుందని కూడా చెప్తారన్నమాట. అంటే ఇక్కడ ఒక అబండెన్స్ని క్రియేట్ జరుగుతుంది అన్నమాట. ఒక అబండెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇందులో ఇంకొకటి చెప్పాలి అని అంటే,
రాధామాత సెల్ఫ్ లవ్ గురించి చెప్తుంటే అక్కడ సెల్ఫ్లెస్ లవ్ కూడా చూపిస్తారన్నమాట. ఎప్పుడు సెల్ఫ్ లవ్ జరుగుతుందంటే, ఒక విధంగా చెప్పాలంటే మన చక్రాల్లో ఈ 7 చక్రాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్వాదిష్టాన చక్రం కనుక క్లెన్స్ అయితే కనుక ఏమంటారంటే మన్ని మనము సమర్థించుకోగలం, మన్ని మనము యాక్సెప్ట్ చేయగలం, మన్ని మనము ఫర్గివ్ చేయగలం. కానీ ఇదే చక్రము పైన మన యొక్క ఆజ్ఞా చక్రం కనుక క్లెన్స్ అయితే, అంటే ఆజ్ఞా చక్రం క్లెన్స్ అవ్వాలంటే గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి, మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే కింద 3 మనవి, పై 3 మన మాస్టర్స్ యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇందాక మనం అనుకున్నాం కదా, శివుడు పార్వతి అంటే, శివుడు పార్వతి అనేది మనం ఏమనుకున్నాం ఇందాక, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, సూపర్ సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. అవి వాటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఇక్కడ కూడా మళ్ళీ అదే రిలేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆజ్ఞా చక్రం కనుక క్లెన్స్ అయ్యి అయితే మన వేరే వాళ్ళని కూడా ఫర్గివ్ చేయగలం. అంటే ఒకటి సెల్ఫ్ లవ్, ఒకటి లవ్ అనేదే రాధాకృష్ణుల యొక్క కలయిక. సో ఇక్కడితోటి నేను ముగిస్తున్నాను. రాధిక మాస్టర్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద నైస్ సెషన్. మీరు రాధామాత ప్రేమ బండిల్ ఆఫ్ లవ్ అని చెప్పడం బాగుంది. అలాగే ఎప్పటి నుంచో ఉన్న డౌట్, శివపార్వతులు 2గా ఎందుకున్నారు, రాధాకృష్ణులు 1గా ఎందుకున్నారు, అది బాగుంది. లాస్ట్గా మీరు చెప్పిన అష్టావక్రుడి స్టోరీ బాగుంది మేడం. మీరు మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు